శుక్రవారము గడియలేడింత అంటియల వేడు మంగ అంటనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింత అంటియల వేడు మంగ అంటనుండే స్వామిని కంటి కూతురు కొంత పెడబడలి నవ్వి నీ పెండి కూతురు పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడబడలి నవ్వి నీ పెండి కూతురు పేరుగల జవరాలి పెండి కూతురు త్యాల మెడల పెండి కూతురు పేరంటాంగా నడి పెండి పేరంటాండ నడి పెండి కూతురు విభు పేరు పెండి కూతురు అలవాటు చేసి నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపి నీ ఉయ్యాల నీ భావము తెలిపి నీ ఉయ్యాల చిరుతరమున ఎడగడ కస్తూరి నిందెను భావికి విపులకు రాసిన పత్రిక కాదు కదా ఏనుకో చిరుతరమున ఎడగడ కస్తూరి నిందెను మరియు తల్లిదండ్రులకు స్టాఫ్కి మరియు తల్లిదండ్రులకు అండ్ మై డియర్ స్టూడెంట్స్కి అందరికీ నమస్కారం. ఆల్ఫోర్డ్ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఆనర్ టు బి హియర్ టుడే. ఈరోజు పిల్లల పర్ఫార్మెన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. స్టూడెంట్స్లో ఉన్న క్రియేటివిటీ అండ్ ఎనర్జీ నిజంగానే అమేజింగ్. Education is not just about marks, it's about overall development
చదువు ఎంత ముఖ్యమో ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అంతే ముఖ్యం. డియర్ స్టూడెంట్స్, మీరు ఈ దేశానికి ఫ్యూచర్ ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. మీరు ఏమి అవ్వాలనుకుంటున్నారో ఇప్పుడే డ్రీమ్ చేయండి. హార్డ్ వర్క్ సక్సెస్కి షార్ట్ కట్స్ లేవు. ఓన్లీ హార్డ్ వర్క్ రిజల్ట్స్ ఇన్ సక్సెస్. డిసిప్లిన్, లైఫ్లో డిసిప్లిన్ ఉంటే మీరు అనుకునేది సాధించగలరు. ఇక పేరెంట్స్కి నా చిన్న రిక్వెస్ట్, విన్నపం అండి, పిల్లలకి పక్క వారితో కంపేర్ చేయకండి. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. వాళ్ళకి ఏం కావాలో అది చేయనివ్వండి. వాళ్ళు తప్పు చేసినా సపోర్ట్గా నిలబడి గివ్ దెమ్ ది వింగ్స్ టు ఫ్లై, నాట్ ప్రిపేర్ టు రన్. యాజ్ యువర్ మున్సిపల్ చైర్పర్సన్గా నేను ఒకటే కోరుకుంటున్నాను, మన సిటీని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచడంలో స్టూడెంట్స్ ముందుండాలి. అవాయిడ్ ప్లాస్టిక్ అండ్ కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్. వన్స్ అగైన్ ఆల్ ఫర్ మేనేజ్మెంట్కి, స్టాఫ్కి అండ్ ఎస్పెషల్లీ పర్ఫార్మెన్స్ స్టూడెంట్స్కి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సహకరించినట్లయితే ఈ పిల్లలు ఎప్పుడు రాణించలేకపోయినా తప్పకుండా వాళ్ళ డిగ్రీ అయిపోయిన తర్వాత గొప్పగా రాణిస్తారు. అప్పుడే నేను చెప్తారు, నా స్కూల్ ఎడ్యుకేషన్ బాగవుతుంది, నేను స్కూల్లో నేర్చుకున్న ఫౌండేషన్, ఆ క్రమశిక్షణ నాకు వల్ల ఉపయోగపడింది అని తప్పకుండా చెప్పగలరు. కాబట్టి కొంచెం కఠినమని అనబడుతుండొచ్చు, మీరు సహకరించినట్లయితే తప్పకుండా మీ పిల్లలకి ఉజ్వల భవిష్యత్తు వచ్చే విధంగా నేను మా ప్రిన్సిపల్, మా స్టాఫ్ అందరినీ కూడా ప్రయత్నం చేస్తామని మీకు హామీ ఇస్తూ, మరి అన్నింటికంటే మన ప్రియారిటీ ఇవ్వాల్సింది చదువుకి, చదువు కంటే ప్రియారిటీ ఇవ్వాల్సింది క్రమశిక్షణకు అన్న విషయాలను తల్లిదండ్రులు గమనిస్తూ మరి మాకు రాబోయే రోజుల్లో సహకరించాలని, ఈ సంవత్సరం కూడా మరి ఇంత అద్భుతంగా ఆల్మోస్ట్ సిస్టమేటిక్గా సక్సెస్ఫుల్గా జరిగింది అంటే అది మీ యొక్క సహాయ సహకారం జరిగింది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులకి ఈ సందర్భంగా నేను పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 10వ తరగతి పిల్లలు ఇక్కడ ఉన్న కొద్దిమంది పిల్లలు కూడా సూచనలు, ఇంకా రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా బాగా చదివి రాయాలని చెప్పేసి కోరుతున్నాం. ఓకే, సెంటర్లో ఈజీ ఉందా, హార్డ్ ఉందా, ఏం జరుగుతుందన్నది మర్చిపోయి బాగా చదివి రిమైనింగ్ పరీక్షలు కూడా బాగా రాయాలి. మిగతా పిల్లలందరూ ఏప్రిల్లో జరగబోయే యాన్యువల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ మంచి మార్కులు యాన్యువల్ ఎగ్జామ్స్లో తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఒక మహిళ యంగ్ డైనమిక్గా మరి లహరి మేడం గారు ఇక్కడ ఆర్మూర్లో మున్సిపల్ చైర్పర్సన్గా ఎంట్రీ కావడం జరిగింది. మనం నేర్చుకోవాలి, రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ నేర్చుకోండి.
33% రిజర్వేషన్ మనకి పొలిటికల్గా అందరికీ అవకాశాలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు రాబోతున్నారు, మహిళలు రాబోతున్నారు. మహిళలు ఇవాళ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఒక రంగంని కాదు, ప్రతి రంగంలో కూడా మహిళలు మరి అగ్రగామిగా ఉన్న ఈ రోజుల్లో మరి ఇక్కడ మన ముందున్న ముఖ్య అతిథి వచ్చేసిన లహరి మేడం మీరు అందరూ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. కష్టపడి ఒక తపనతోటి పనిచేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా, ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, మరి గొప్పగా ఆస్తి పాస్తులు ఏమి లేకుండా మరి ఫస్ట్ అటెంప్ట్లోనే రాజకీయంలోకి దిగి ఏకంగా మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారంటే చూడండి ఏ రకంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి. ఎన్నో వృత్తులు ఉన్నాయి. యూ కెన్ బికమ్ ఏ పొలిటీషియన్, యూ కెన్ బికమ్ ఏ టీచర్, యూ కెన్ బికమ్ ఏ లాయర్. జడ్జిగా రాయొచ్చు, డైరెక్ట్గా ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకొని యూ కెన్ బికమ్ ఏ జడ్జ్, యూ కెన్ బికమ్ ఏ ప్రొఫెసర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్, చార్టెడ్ అకౌంటెంట్, ఐఏఎస్, ఐపీఎస్, ఇలా ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడెప్పుడు ఒక చీఫ్ గెస్ట్ మన దగ్గరికి వచ్చినా వారిని ఎగ్జాంపుల్గా తీసుకొని నేను కూడా ఒకరోజు ఇలాగే మన స్కూల్కే చీఫ్ గెస్ట్గా రావాలి అని కోరుకోవాలి. నేను నిన్న ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మంచిర్యాలలో ఒక డిప్యూటీ మేయర్ని చీఫ్ గెస్ట్గా పిలిచాము. ఆ డిప్యూటీ మేయర్ నాకు తెలియదు, తను వచ్చాక చెప్తుంది, సార్ నేను మీ కాలేజ్ స్టూడెంట్ని 2008-10లో అల్ఫోర్ జూనియర్ కాలేజ్ మంచిర్యాలలో నేను చదివాను సార్ అన్నారు. హౌ గ్రేట్ ఇట్ చూడండి, మన కాలేజీలో చదువుతూ మళ్ళీ మన అల్ఫోర్ స్టూడెంట్ చీఫ్ గెస్ట్గా రావడం. నేను అలాగే హుజురాబాద్ వెళ్ళాను, అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ చీఫ్ గెస్ట్గా పిలిచాము. ఆమె కూడా నేను గుర్తుపట్టలేదు. ఆమె కూడా చెప్తుంది, సార్ ఆయన యువ స్టూడెంట్ అని చెప్పేసి. ఇవాళ ఆల్మోస్ట్ విద్యార్థులు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లుగా ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే కోకోలుగా ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు ఆల్మోస్ట్ కనబడుతుంటారు. భారతదేశంలో ఉన్న 23 ఐఐటీలలో మన పిల్లలు ఇవాళ ఉన్నారు. ఏ ఐఐటీ కనబడి ఆల్మోస్ట్ పిల్లలు కనబడుతుంటారు. తెలుగు వాళ్ళు ఉన్నారా అనేది భయం, తెలుగు వాళ్ళు కాదు, కరీంనగర్ ఆల్మోస్ట్ వాళ్ళే ఉన్నారు. ప్రతి ఐఐటీలో, ప్రతి ఎన్ఐటీ 32 ఎన్ఐటీలలో ఆల్మోస్ట్ వాళ్ళు ఉన్నారు. ప్రతి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్లో ఆల్మోస్ట్ పిల్లలు చదువుతున్నారు. కాబట్టి మరి ఒకప్పటిలా కాదు, ఇప్పుడు అన్ని రంగాలుగా అందరూ కూడా ఇంప్రూవ్ అవుతున్నారు. కాబట్టి మీరు కూడా ఇలాంటి వారిని ఉదాహరణ తీసుకొని మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకుండా కొంచెం హై స్పిరిట్ తోటి ముందుకు వెళ్ళాల్సిందిగా పిల్లలందరికీ కూడా సూచనలు ఇస్తూ మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్ను గ్రాండ్ సక్సెస్ చేస్తున్న మీ అందరికీ అమూల్యమైన సమయం ఇస్తూ మన ముందుకు వచ్చేసిన మన ముఖ్య అతిథి లహరి రఘు గారికి అల్ఫోర్స్ విద్యా సంస్థల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.